చందమామ కథ. అమాయకురాలు. ఒక ఊర్లో ఒక శిల్పి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వారికి పెళ్లిళ్ళయి భార్యలు కాపరానికి వచ్చారు. శిల్పి భార్యకు చిన్న కోడలైన కనకమ్మంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. కనకమ్మ కూడా అత్తగారంటే ఎంతో ప్రేమాభిమానాలు, భయభక్తులు కలిగి ఉండేది. పెద్ద కోడలు శారద అత్తగారంటే నిర్లక్ష్యంగా ఉండేది. కొంతకాలానికి శిల్పి భార్య చనిపోయింది. శిల్పి ఆమె విగ్రహం నిలువెత్తు తయారు చేసి ఇంట్లో ఓ పక్కన పెట్టాడు. మరి కొంతకాలం గడిచాక శిల్పి కూడా కన్ను మూశాడు. అత్తమామలిద్దరూ పోయేసరికి ఇంటి పెత్తనం దగ్గర తోడి కోడళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు బయలుదేరాయి. ఈ ఘర్షణలు లేకుండా చేసుకోవడానికి అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కొని ఇంటిని 2 భాగాలుగా విభజించుకొని నివసించసాగారు. 2 భాగాలకు మధ్యగా ఉన్న గదిలో శిల్పి భార్య విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం గురించి అన్నదమ్ములేమి పట్టించుకోలేదు. పెద్ద కోడలు శారద కూడా విగ్రహం ఉన్న గదిలోకి అడుగు పెట్టక తమ వైపు తలుపు బంధించి పెట్టింది. కాని కనకమ్మ అత్తగారు పోయిన దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని అత్తగారులా చూసుకుంటూ విగ్రహానికి నమస్కరించి పూలు పెట్టి ఆశీర్వదించండి అత్తయ్య అని దండం పెట్టుకునేది. తాను ఏమి చేయదలుచుకున్న విగ్రహానికి చెప్పేది. ఇవాళ మీకు ఇష్టమైన కూర చేస్తున్నాను అని చెప్పేది. ఆమె చాలా అమాయకురాలు. ఆమె అమాయకత్వం ఎంత దాకా పోయిందంటే ఒకనాడు ఆమె తన అత్తగారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి విగ్రహం ముందు విస్తరవేసి వడ్డించి, భోంచేయండి, ఇవాళ మీరు భోంచేస్తే గానీ నాకు ముద్ద దిగదు అని పట్టుబట్టుకుని కూర్చుంది. తన తోడి కోడలను కంట కనిపెడుతూ ఉండిన శారద తలుపవతల నుంచి, అత్తగారు ఎక్కడన్నా అందరిద్దరూ భోంచేస్తారయ్యే, ఒక గడిసేపు ఒంటరిగా వదిలితే భోంచేస్తారు అంది. నిజమే కదా అనుకుని కనకమ్మ తలుపు మూసి తమ భాగంలోకి వెళ్ళిపోయింది. వెంటనే శారద తలుపు తెరిచి ఆకులో వడ్డించి ఉన్న పదార్థాలన్నీ పాత్రలోకి తీసుకొని తమ భాగంలోకి వెళ్లిపోయి మళ్ళీ తలుపు మూసేసింది. ఒక గడియ గడిచాక కనకమ్మ అత్తగారి విగ్రహం ఉండే గదిలోకి వెళ్లి చూస్తే ఖాళీ విస్తర కనిపించింది. అత్తగారు నిజంగానే భోంచేసిందనుకొని ఆమె రోజు అత్తగారి విగ్రహం ముందు విస్తర వేసి వడ్డించి తినండి అత్తయ్య అని చెప్పి యువతలకు వచ్చేస్తుండేది. ఒక గడియ గడిచిన తర్వాత వెళ్లి చూస్తే విస్తరి ఖాళీగా ఉండేది. కనకమ్మ చేస్తున్న ఈ పని ఒకనాడు భర్త కంటపడింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, విగ్రహానికి భోజనం పెడుతున్నావేంటి అని అతను భార్యను అడిగాడు. అత్తగారు రోజు భోంచేస్తున్నారు, కావలిస్తే మీరే చూడండి అన్నది కనకమ్మ. ఆమె భర్త తలుపు సందులో నుంచి చూసేసరికి అవతలి భాగంలో నుంచి తన వదినగారు వచ్చి విస్తల్లో వడ్డించిన పదార్థాలన్నీ గిన్నెలోకి తీసుకుంటూ ఉండడం కనిపించింది. శారద ఇలా చేయడం తన అన్నకు ఎంత అవమానం అతను గ్రహించాడు. అతను పరువుగా వదినగారి దుర్బుద్ధి పోగొట్టే ఉపాయం ఏదా అని ఆలోచించాడు. అతను కనకమ్మతో, చూడు కనకం, ఇన్నాళ్ళుగా నువ్వు అమ్మకు అన్నం పెడుతున్నావు గాని ఆమె ఏ రూపంలో వచ్చి భోంచేస్తున్నది నువ్వు చూడనే లేదు. రేపు అన్నం పెట్టి తలుపు సందులో నుంచి చూడు అన్నాడు. అలా చూస్తే అత్తయ్య సిగ్గుపడతారేమో అంది కనకమ్మ. నువ్వు చూస్తున్నట్టు ఆమెకి ఎలా తెలుస్తుంది అన్నాడు భర్త. కనకమ్మ తృప్తిపడి మర్నాడు అత్తగారి విగ్రహం ముందు విస్తరవేసి వడ్డించి తలుపులో ఉన్న సందు గుండా లోపల చూసింది. ఆమెకు శారద కనపడింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. తన అత్తగారు తాను పెట్టిన భోజనాన్ని తన తోడి కోడల రూపంలో వచ్చి భోంచేస్తుందని ఆమె అనుకుంది. ఆహా, మా అత్తగారు 2 కోడళ్లకు న్యాయం చేస్తోంది అనుకుంది. ఆమె శారద వద్దకు వెళ్ళి, అక్క, నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి భోంచేస్తున్నారు, ఇక మీద నేను నిన్ను అత్తగారిలా చూసుకుంటాను అన్నది. శారద ముఖం కందిపోయింది. కనకమ్మ నిజం తెలుసుకొని తనతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నదని అనుకొని ఆమె విగ్రహం గదిలోకి రావడం మానేసింది. తాను రోజు వడ్డించే భోజనం అత్తగారు తినడం మానేసిన సంగతి గమనించిన కనకమ్మ, నేను తొంగు చూసిన సంగతి అత్తగారికి తెలిసినట్టుంది, ఆమె భోజనం చేయడం లేదు అని భర్తతో విచారంగా చెప్పింది. భర్త ఆమెకు అసలు విషయం చెప్పి ఓరడించాడు. శారద తనకు ముఖం చూపడానికి సిగ్గుపడుతుండటం గమనించిన కనకమ్మ తన భర్త చెప్పింది నిజమేనని గ్రహించింది.